రోజు మన పాఠం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుండి 20వ అధ్యాయం 10వ వచనం వరకు సావధానంగా వినండి. యేసు శిలువ వేత వృత్తాంతం సావధానంగా మనం వినబోతున్నాము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంది గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యోహాను సువార్తలో తేటగా చెప్పబడింది, యేసు శిలువ వేతలో అడుగడుగునా లేఖనము నెరవేరుతూ వచ్చింది. కీర్తనలు 69, 21వ వచనంలోని ప్రవచనం ప్రకారమే యేసు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. యేసు సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది ఏది? నీ విమోచన, నా విమోచన, అందరి విమోచన సమాప్తమైంది. యేసు తన ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి తనకిచ్చిన పని ముగించినట్లు చెప్పాడు. 34వ కీర్తన 20వ వచనంలోని ప్రవచనం నెరవేరింది. ఆయన వాని ఎముకలనన్నిటినీ కాపాడతాడు, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. మరో ప్రవచనం నెరవేరవలసి ఉంది. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపిస్తారు. ఈ ప్రవచనం త్వరలోనే నెరవేరబోతోంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు తాము సిలువ వేసిన యేసును చూచి ప్రలాపిస్తారు. 31వ వచనం, ఆ దినము సిద్ధపరిచే దినం, మరుసటి విశ్రాంతి దినం మహాదినం. గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండా వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ వేయబడిన మొదటివాని కాళ్లను, రెండోవాని కాళ్లను విరగ్గొట్టారు. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి చెంది ఉండడము చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచాడు. వెంటనే రక్తము నీళ్లు కారాయి. ఇది చూచినవాడు సాక్ష్యమిస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మేటట్లు అతడు సత్యము చెబుతున్నాడు అని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒక్కటైనా విరువబడదు అనే లేఖనము నెరవేరేటట్లు ఇది జరిగింది. తాము పొడిచిన వాని తట్టు చూస్తారు అని మరొక లేఖనము చెబుతున్నది. సోదరీ సోదరులారా, సువార్త అంటే ఏమిటో సంగ్రహంగా 1 కొరింథీ 15వ అధ్యాయం 3, 4వ వచనం వరకు చెప్పబడింది. పౌలన్నాడు, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. సువార్త సత్య సారాంశం ఇదే. యేసుక్రీస్తుతో మనకున్న సంబంధం, ఈ సువార్త సత్యము మన రక్షణకు, విమోచనకు ఆధారమైనవి. ప్రియశ్రోత, యేసు శిలువయందు నీ విమోచనను చూడగలవా? ఆయన నీకోసమే, నీకు ప్రత్యామ్నాయ బలిగా శిలువ మరణం పొందాడని నీవు గుర్తించావా? అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటానికి పిలాతునొద్ద సెలవడిగాడు. పిలాతు సెలవిచ్చాడు గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాడు. మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి
యూదులు పాతిపెట్టే మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టారు. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఎవరూ ఎప్పుడూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉంది. ఆ సమాధి సమీపంలోనే ఉంది గనుక ఆ దినము యూదులు సిద్ధపరిచే దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. శ్రోతలు వింటున్నారా? యేసు భౌతిక శరీరం కోసం అడిగిన వారిద్దరూ మామూలు వ్యక్తులు కారు, పురప్రముఖులు. అరిమతయ్య యోసేపు, నికోదేము. యోసేపు ధనవంతుడు, నికోదేము యూదుల అధికారి అయిన పరిసయ్యుడు. అంతకు మునుపు ఈ నికోదేము యేసు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు. వీరిద్దరూ రహస్య విశ్వాసులు. ఇదిగో ఇప్పుడు ధైర్యంగా బయటికి రావడానికి తెగించారు. వీరినెవరూ విమర్శించనక్కర్లేదు. ఇప్పుడు యేసు శిష్యులందరూ చెల్లాచెదరైపోయిన నేపథ్యంలో వీరు బయటికి వచ్చారంటే అది గొప్ప విశేషం. ఈజిప్టు దేశంలో శవాలను రకరకాల సుగంధ ద్రవ్యాలతో పాతిపెట్టడం పరిపాటి. శవాలు ఎన్నో ఏండ్ల తరబడి కుళ్ళిపోకుండా వాటిని పరిమళ ఔషధులతో పాతేస్తారు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో ప్రవాసమున్నప్పుడు ఈ విధానం చాలామంది నేర్చుకుని ఉన్నారు. దేవుని బిడ్డలకు పునరుత్థానమున్నదని పాత కొత్త నిబంధనల్లో దేవుని ప్రజలు నమ్మారు. మర్త్యమైనదిగా విత్తబడి అమర్త్యమైనదిగా శరీరం లేపబడుతుంది. పునరుత్థానమందు లేపబడే శరీరం మహిమ శరీరం. అందుకే సమాధి చేయబడే శరీరాన్ని జాగ్రత్తగా పరిమళ ద్రవ్యాలతో సమాధి చేస్తారు. శవం బరువులో సగం బరువు గల సువాసన ద్రవ్యాలు శరీరానికి మెత్తుతారు. 150 సేర్ల అగరు అంటే ఆయన భౌతిక కాయం, దానికి రెట్టింపు బరువు ఉంది. శరీరంలోని ప్రతి అవయవం నారబట్టలతో చుట్టుతారు. యేసు పునరుత్థానుడై లేచిన ఉదయం సమాధిలో యోహాను చూచిందేమిటి? నారబట్టలలో యేసు లేడు. అవి అలాగే విడిచిపెట్టబడి ఉన్నాయి. అప్పుడు యోహాను యేసు పునరుత్థానాన్ని పూర్తిగా నమ్మాడు. పస్కా ఘడియలు వచ్చేస్తున్నాయి. అందుకే వీరికి అంత హడావిడి. పరిమళ ద్రవ్యాల సేకరణ ఇంకా ముగించలేదు. అందుకే పస్కా పండుగ తర్వాత స్త్రీలు మరికొన్ని పరిమళ ద్రవ్యాలు తేవడం జరిగింది. శ్రోతలు రండి, ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకి వెడదాము. ఈ అధ్యాయంలో యేసు పునరుత్థాన వృత్తాంతం ఉంది. క్రైస్తవ విశ్వాసంలోని జీవనాడి పునరుత్థానం. యేసు మరణాన్ని గురించి ఎంతైనా చెప్పుకుంటాము. అయితే దానితో సమానంగా పునరుత్థానాన్ని కూడా మనం ప్రాముఖ్యంగా ఎంచి మాట్లాడాలి. ఈస్టర్ వస్తేనే కాని మన వారికి పునరుత్థానం జ్ఞాపకం రాదు. పేతురు చేసిన పెంతెకోస్తు ప్రసంగం మొదలుకొని అపోస్తలుల ప్రబోధాలలో ఎక్కువ యేసు పునరుత్థానమే ప్రస్తావించబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండడం చూచింది. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి అన్నది, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో ఎరుగము. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. వారిద్దరూ కూడి పరిగెడుతూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండడం చూచాడు. గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండడము, ఆయన తల రుమాలు నారబట్టల వద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి ఉండడము చూచాడు. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాడు. ఆయన మృతులలో నుండి లేవడము అగత్యము అనే లేఖనము వారింకా గ్రహించలేదు. అంతటా ఆ శిష్యులు తిరిగి
తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. శ్రోతలు వింటున్నారా? అది ఆదివారం మొదటి రోజు. మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అది సబ్బాతు కాదు, ఆదివారం. ఆదివారం యేసు పునరుత్థాన దినం. అందుకే మన ఆరాధన దినం ఆదివారం. శనివారం యేసు లేవలేదు, ఆదివారం లేచాడు. అప్పటి నుండి యేసు శిష్యులు ఆదివారమే కూడి వస్తూ ఆయన్ను ఆరాధించారు. సబ్బాతు దినం పాత సృష్టికి సంబంధించింది. దేవుడు సమస్తము సృజించిన తరువాత సబ్బాతు నాడు విశ్రమించాడు. ఇప్పుడు మనం క్రీస్తునందు నూతన సృష్టి అయ్యాము. నూతన సృష్టికి ఆదివారమే ఆరాధన దినం. పెంతెకోస్తు సంఘటన ఆదివారం నాడు జరిగింది. ఆదివారం వారంలో మొదటి రోజు. 4వ సువార్త రచయిత ఆదివారం అనకుండా వారంలో మొదటి దినం అంటున్నాడు. పునరుత్థాన దినాన జరిగిన సంఘటన క్రమం గమనించండి. 3 స్త్రీలు, మగ్దలేనే మరియా, యాకోబు తల్లి మరియా, సలోమి, ఈ 3 సమాధి దగ్గరికి బయలుదేరారు. వారి వెంట సుగంధ ద్రవ్యాలతో కొందరు స్త్రీలు వచ్చారు. సమాధి మీది రాయి దొర్లించబడి ఉంది. అది వీరు చూచారు. మగ్దలేనే మరియ శిష్యులకు ఈ సంగతి చెప్పడానికి వెళ్ళింది. యాకోబు, యోషే అనే వారి తల్లి అయిన మరియ సమాధి దగ్గరికి వచ్చింది. దేవదూత ఆమెకు కనిపించాడు. ఈమె వెళ్ళి సుగంధ ద్రవ్యాలు తెస్తున్న స్త్రీలకు ఈ సంగతి చెప్పింది. మగ్దలేనే మరియ చెప్పింది విని పేతురు, యోహాను సమాధి దగ్గరికి వచ్చారు, చూచారు. అది ఖాళీ సమాధి. వారు వెళ్ళిపోయారు. మగ్దలేనే మరియ ఏడుస్తూ సమాధి దగ్గరికి వచ్చింది. 2 దేవదూతలను చూచింది. ఆ తరువాత యేసే ఆమెకు కనిపించాడు. ఈ సంగతి చెప్పటానికి ప్రభువే ఆమెను సహోదరుల వద్దకు పంపించాడు. యాకోబు తల్లి మరియా సుగంధ ద్రవ్యాలను తెచ్చే స్త్రీలను కలుసుకుంది. వీరంతా 2 దేవదూతలను చూచారు. దేవదూతలు వారితో మాట్లాడారు. వారు శిష్యుల దగ్గరికి వెడుతూ ఉంటే యేసు వారికి కనిపించాడు. మగ్దలేనే మరియ నుండి యేసు 7 దయ్యాలను అంతకుముందు వెళ్ళగొట్టాడు. తనను స్వస్థపరిచినందుకు ఆమెకు యేసు పట్ల ఎంతో కృతజ్ఞత. యేసు దేహం కనపడకపోయేసరికి ఆమె కంగారుగా శిష్యులైన యోహాను, పేతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహానే, ఈ సువార్త రచయిత. తన పేరు చెప్పుకోకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అని తనను తాను పరిచయం చేసుకోవడం ఇతనికెంతో ఇష్టం. యూదా తప్ప మరి ఏ ఇతర శిష్యుడైనా ఇదే బిరుదు పెట్టుకోగలడు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఎంత మంచి బిరుదమిది! యూదాపత్రిక 21వ వచనం అంటోంది, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉండేటట్లు కాచుకొని ఉండండి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీవు ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి గదా. దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. యేసు ప్రియ శిష్యుడు అని చెప్పుకోవటంలో ఎంతో అతిశయిస్తాము మనం. సీమోను, పేతురు, యోహాను ఎప్పుడూ కలిసే ఉంటారు. యోహానైతే పేతురును విడిచి ఉండడు. వారి సహోదర ప్రేమ అలాంటిది. పేతురు 3 సార్లు ప్రభువును ఎరగనన్నాడు అని మిగతా శిష్యులు అతన్ని దూరంగా ఉంచిన మాట నిజమే గాని యోహాను పేతురుతోనే ఉన్నాడు. యోహానును బట్టి పేతురుకు ఎంతో ఆదరణ. యోహాను అంటే ఉరుము పుత్రుడు గాని అతడే ప్రేమ అపోస్తలుడయ్యాడు. అతని వ్యక్తిత్వం యేసుప్రభువు చేత ఎంతగానో ప్రభావితమైంది. మగ్దలేనే మరియకు పునరుత్థానం సంగతే తెలియదు. ఆమెకు ఆ ఆలోచనే లేదు. తన ప్రభువు శరీరాన్ని ఎవరో దొంగిలించుకుపోయారు అనుకుంటోంది. మతనాయకులు అదే ప్రచారం చేశారు. ఆయన భౌతిక కాయాన్ని ఎవరో దొంగిలించారు. మరియ అపోహ, ఈ మతనాయకులే ఆ పని చేసి ఉండవచ్చు అని. ఆ మతనాయకులకు ఎవడైనా యేసు దేహమిస్తే ఎంతైనా డబ్బు ఇచ్చి ఉండేవారు.
సీమోను పేతురు యోహానులకు కూడా పునరుత్థాన సత్యం వారి మనస్సులకు స్ఫురించలేదు. మరియా మసక చీకట్లో సరిగ్గా చూచిందో లేదో అనుకున్నారు. రాయి దొర్లించబడి ఉంది అని చెబుతోంది. భయంతో ఈమె పరిగెత్తుకుంటూ వచ్చింది. లేదా మరో సమాధి చూచి అది యేసు సమాధి అనుకొని భ్రమపడిందేమో. శిష్యులు తామే స్వయంగా సమాధి దగ్గరికి బయలుదేరారు. సజీవుల కోసం ఎవరైనా సమాధిలోకి పోయి వెతుకుతారా? అక్కడ సజీవుడు ఉంటాడని వారు అనుకోలేదు. యేసు భౌతిక కాయం చూస్తాము అని వారు ఆశించారు. యోహాను వయస్సులో ఇతర శిష్యుల కంటే చిన్నవాడు, యువకుడు. అందుకే పేతురు కంటే ముందుగా పరిగెత్తి సమాధి స్థలానికి చేరుకున్నాడు. యోహాను సమాధిలోకి చూచాడు. యేసు దేహం అందులో లేదు. నమ్మాడు. యేసు నిజంగా మృతులలో నుండి లేచాడు. అంతే. తను లోపలికి వెళ్ళలేదు. లోపలికి తొంగి చూచాడు. నారబట్టలు అలాగే పడి ఉన్నాయి. ప్రభువు లేచాడు. ఆయన పునరుత్థానం చెందాడు. ఆ వెనకడితే సీమోను పేతురు రొప్పుకుంటూ పరుగు పరుగున వచ్చేశాడు. వెలుపలి నుంచి చూడడం కాదు, లోపలికి సమాధిలోకి ప్రవేశించి చూచాడు. తలరుమాలు ఒకచోట, మిగతా బట్టలు ఒకచోట ఎక్కడివక్కడే పడేసి ఉన్నాయి. అంతకు ముందే యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాలు పెట్టి నారబట్టలతో చుట్టిపెట్టింది ఎవరు? అరిమతయ్య, యోసేపు, నికోదేము. యేసు ఎలా లేచాడు? విత్తనం భూమిలో నాటబడినప్పుడు అది మొక్కగా లేస్తుంది. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కాని అది ఫలించదు, ఒంటిగానే ఉండిపోతుంది. భౌతిక కాయం గింజలాగా భూమిలో పడి చచ్చింది. అందులో నుండి యేసు ప్రభువు మహిమ శరీరం లేచింది. అదే పునరుత్థానం. యేసు సజీవంగా లేచాడు. యేసు ప్రభువు లాజరును లేపాడు. మీకు జ్ఞాపకముందా? అతడు లేచినప్పుడు అతని శరీరం ప్రేత వస్త్రాలతో చుట్టబడి కట్టబడి ఉంది. అతని కట్లు విప్పి పోనీయండి అన్నాడు ప్రభువు. లాజరు ప్రేత వస్త్రాలను తొలగించాలి. ఆ తరువాత లాజరు మళ్లీ చనిపోయాడు. అదేమీ తప్పదు. అయితే యేసు మహిమ శరీరంతో లేచాడు గనుక మళ్లీ ఆయన చనిపోడు. తలకు చుట్టబడిన రుమాలు నారబట్టల వద్ద లేదు. అది వేరుగా ఒకచోట చుట్టిపెట్టి ఉంది. ఇది జాగ్రత్తగా పరిశీలించిన మీదట పేతురుకు నమ్మకం కుదిరింది. యోహాను సమాధి లోపలికి వెళ్లి చూచి నమ్మాడు. పేతురు కూడా లోపలికి వెళ్ళినప్పుడు చూచి అర్థం చేసుకొని నమ్మాడు. 9-10 వచనాలలో ఒక మాట చెప్పబడింది. ఆయన పునరుత్థానము అగత్యము అనే లేఖనం ఇంకా వారు పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. అంతకుముందు ప్రభువు స్వయంగా చెప్పాడు. దానిని గురించి పాత నిబంధన లేఖనాలున్నాయి. అయినా వారిదంతా నమ్మలేకపోవడం విచిత్రమే. ఈ రోజున కూడా మనం పాత నిబంధన ప్రవచనాలు గ్రహించాలంటే కొత్త నిబంధన వెలుగు కావాలి. పాత నిబంధన సత్యాలు ప్రశ్నార్థకమైనవి, కొత్త నిబంధన వాటికి జవాబు. లెక్కల వాచక పుస్తకం చూడండి. మొదట లెక్కలు, సమస్యలు, చివర వాటికి జవాబులుంటాయి. ఒకానొక వాక్య భాగం మనకు అంతా కొత్త అనిపిస్తుంది. చదవగా చదవగా పరిశుద్ధాత్మ మన మనస్సును అకస్మాత్తుగా వెలిగిస్తాడు. అప్పుడంతా ఒక్క త్రుటిలో అర్థమవుతుంది. లైట్లు వెలుగుతాయి. దేవునికి స్తోత్రం. వాక్య సత్యాలను ఈ విధంగా మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. జీవితంలో కలిగే శోధనలు, కఠిన పరీక్షలు మనము అనుభవ పాఠశాలలో నేర్చుకుంటాము. ఉదాహరణ, దావీదు తన కీర్తనల్లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. 23వ కీర్తన. అతనికి బాల్యం నుంచి అనుభవం ఉంది. ఆయన ఎలాంటి కాపరో అనుభవంలో తాను పరిశీలించిన విషయాలను బట్టి గ్రహించగలిగాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసు ప్రభువును స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుట, అంగీకరించుట, అదే నిత్య జీవానుభూతి. పాఠం సమాప్తం.
యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.